ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కుతా ఉన్నారు. నూతనకల్ మండల కేంద్రంలో సూర్యాపేటడు దంతాలపల్లి రహదారిపైన ధర్నా నిర్వహించారు. సాగునీరు లేక ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఎస్ఆర్ఎస్ ఆయకట్టు కింద చివరాయకట్టు భూములను కూడా ప్రమాదకరంగా మారాయని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కేవలం 300 క్యూసెక్ల నీటిని మాత్రమే ఎదురు చేస్తూ ఉన్నారు. దీంతో మొదటి ఉన్నటువంటి భూములకు మాత్రమే నీరంతా ఉంది. చివరాయకట్టు భూములకు నీరందక తమ పంట పొలాలను కూడా ఎండిపోతున్నాయంటూ రైతులు అక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కల్పించుకొని పూర్తి స్థాయిలో 2000 క్యూసెక్ల నీటిని ఎస్ఆర్ఎస్పీ కాలువలో విడుదల చేస్తే చివరాయకట్టు భూములకు నీరంతుంది. చివరాయకట్టులో పొట్టదేసినటువంటి పంట పొలాలను కూడా కాపాడినట్లు అవుతుందని కూడా వాళ్ళ ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా చండూరులో వికలాంగులు రోడ్డెక్కారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ తమకు 6,000 రూపాయల పెన్షన్ అందజేయాలి, రాజకీయంగా రిజర్వేషన్ కల్పించాలంటూ మెడలో చెప్పుల దండలు వేసుకొని వికలాంగులు వినూత్న నిరసన కార్యక్రమం దిగారు. దాదాపు సంవత్సరన్నరగా వస్తూ ఉంది. ఎన్నికల హామీలో చెప్పారు. ఇప్పటివరకు హామీలు ఊసెత్తకుండా వికలాంగులను మోసం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ పైన వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. దేవరకొండ నియోజకవర్గం కొండమల్లపల్లిలోని బాలికల రెసిడెన్షియల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిని తనిఖీ చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిసరాన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. ఎక్కడో పేద విద్యార్థులు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. వారిని కంటి బ్రేకలా కాపాడుకోవాలి, వారికి పౌష్టికాహారం అందజేయాలి, వారిని సంరక్షించాలని కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 5వ రోజు చేరుకునే బ్రహ్మోత్సవాలు స్వామివారు మురళీకృష్ణుడు అలంకారంలో, అదేవిధంగా శ్రీకృష్ణ అలంకారంలో భక్తులకు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంకాలం వేళ పొన్నవాహన సేవ కూడా నిర్వహించారు. ఈ 11 రోజుల పాటు కూడా యాదాద్రి ఆలయం వైభవపేతంగా ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని కల్పిస్తూ భక్తులకు మధురానుభూతిని కల్పిస్తూ ఉంది. స్వామివారు అమ్మవారు ఉదయం సాయంత్రం వేళలో తీరొక్క అలంకారంలో తీరొక్క వాహనాలపైన ఊరేగుతూ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ భక్తుల్ని మైమర్చిపోయేలాగా ఈ ఉత్సవాలన్నింటినీ కూడా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నారు.